రానున్న 2 రోజుల్లో మహాశివరాత్రి అయితే మొదలు కాబోతుంది. సో, ముఖ్యంగా శివరాత్రి సందర్భంగా చాలా వరకు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ శ్రీశైలం, వేములవాడ, కీసరగుట్ట లాంటి ప్రాంతాలకు వెళ్లి శివయ్యను దర్శించుకుంటారు. సో, ఏ టైంకి ఏ బస్సు ఎలా వెళ్తుంది? మరసలు ఎన్ని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారని ప్రతి ఒక్కరు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీజీఎస్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీలత గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. మేడం నమస్తే. ముఖ్యంగా శివరాత్రి రోజు అంటే శివయ్యను దర్శించుకోవడానికి చాలా వరకు కామన్ పీపుల్ వెళ్తూ ఉంటారు బస్సుల్లో. సో వాళ్ళకి సంబంధించి ఎన్ని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు? అంటే మొత్తం కార్పొరేషన్ అన్ని రీజియన్స్ నుంచి తీసుకుంటే గనక మనము అరౌండ్ 2200 బసెస్ నడపాలని నిర్ణయం తీసుకోవటం జరిగిందండి. సో అది మనం ఇక్కడ శ్రీశైలం కావచ్చు, కీసరగుట్ట, ఇక్కడ హైదరాబాద్ నుంచి తీసుకుంటే ఇమ్లీబాన్ నుంచి అయితే అదనపు బస్సులు శ్రీశైలంకి నడిపిస్తాము. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి వేములవాడకి వెళ్తాయి. అట్లాగే మనం రాతిఫైల్లో ముందు బ్లూ సీ పాయింట్ అంటారు, అక్కడి నుంచి అండ్ ఈసీఐఎల్ నుంచి ఆల్వాల్ నుంచి కీసరగుట్టకు నడిపిస్తూ ఉంటారు. ఇక వరంగల్ అంటే హనుమకొండ బస్ స్టేషన్ నుంచి వేములవాడకి వెళ్తాయి, కాళేశ్వరం కూడా వెళ్తాయి. అట్లాగే కరీంనగర్ నుంచి కూడా అంటే డిఫరెంట్ శైవ క్షేత్రాలకి రెస్పెక్టివ్ బస్ స్టేషన్స్ నుంచి అదనపు బస్సులు అరేంజ్ చేయడం జరిగింది. మొత్తం కలిపి 2200 బస్సెస్ అరేంజ్ చేయడం జరిగిందండి. ఓకే, అంటే ప్రయాణికులు అంటే రెస్పాన్స్ ఎలా ఉంటుంది దాదాపు? అంటే ఈసారి మనకి శివరాత్రి సండే వచ్చింది. ముందు రోజు సెకండ్ సాటర్డే కాబట్టి ఈసారి ఎక్కువ రద్దీ ఉంటుంది అనుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ అరౌండ్ 2000 బస్సెస్ నడిపాము. ఇప్పుడు అదనంగా అంటే 2000 బస్సెస్ కాకుండా 2240 బస్సెస్ నడపాలి అని సంస్థ నిర్ణయించడం జరిగింది. సో ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంటే కూడా బస్సులు పెంచడం జరుగుతుంది. ఈసారి కొంచెం ఎక్కువగానే రద్దీ ఊహిస్తున్నామండి. ఓకే, అంటే ఏ టైంకి స్టార్ట్ అవుతాయండి ఈ ప్రత్యేక బస్సులు ఏవైతే ఉన్నాయో? మనకి అంటే సెకండ్ సాటర్డే 14th వచ్చింది కాబట్టి 13th నైట్ నుంచి శ్రీశైలంకి మూమెంట్ ఉంటుంది అనుకుంటున్నాము. అదే మనం వేములవాడ కానీ ఇటు కాళేశ్వరం కానీ 14th మధ్యాహ్నం నుంచి బయలుదేరి వెళ్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. దానికి అనుగుణంగా అరేంజ్మెంట్స్ చేసుకున్నాం. ఓకే, అంటే ప్రత్యేక బస్సులు ఎన్ని రోజులు ఉంటాయి దాదాపుగా? అంటే ఈ 13th ఈవినింగ్ నుంచి ఉంటాయండి. 13th, 14th, 15th ఉంటాయి. సో మనము రిటర్న్ జర్నీకి కూడా అరేంజ్ చేయాలి కాబట్టి శివరాత్రి లింగోద్భవ కాలం అంటారు. అర్ధరాత్రి శివుడిని దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం అయ్యే వాళ్ళు ఉంటారు. సో 15th అర్ధరాత్రి నుంచి మార్నింగ్ ఇంకా 10 o'clock వరకు రిటర్న్ ట్రాఫిక్ ఉంటుంది. 16th మార్నింగ్ 10 o'clock వరకు అని అనుకుంటున్నాము. దానికి అనుగుణంగానే బస్సెస్ ప్లాన్ చేసుకున్నాం. మేడం, మహిళల భద్రతకు వచ్చేసరికి బస్సులో ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు మరి? అంటే దీనికోసమని స్పెషల్గా బస్సుల్లో భద్రత గురించి అంటే అదనపు చర్యలు ఏముండవండి. మనకి ఎప్పుడు బస్సుల్లో భద్రత సమస్య అనేది రాలేదు. యాక్చువల్గా ఈ మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో ఎక్కువగా రద్దీ ఉంటుంది కాబట్టి తోపులాటలు జరిగిన మాట వాస్తవం. ఇప్పుడు మేము వేసే అదనపు బస్సులన్నీ కూడా ఎక్కువ మెజారిటీ ఎక్స్ప్రెస్ అండ్ ఆర్డినరీ బస్సుల్లో ఉంటాయి కాబట్టి ఈ శివరాత్రి సందర్భంగా అంత రద్దీ ఉండదు. కాకపోతే ఈ బస్ స్టేషన్స్లో మటుకు మేము సెక్యూరిటీ సిబ్బందిని అదనంగా పెట్టుకుంటామండి. ఈ బస్సెస్ పార్కింగ్ మానిటరింగ్ చేయటానికి, ప్లస్ ఎక్కువ మంది జనం ఉన్నప్పుడు పిక్ పాకెటింగ్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మా సెక్యూరిటీ సిబ్బంది అదనంగా ఉండి సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ఎన్ష్యూర్ చేసుకుంటారు. ఎన్ని నిమిషాలకు బస్సులు ఉంటుంది మేడం? ఒక్కొక్క నిమిషానికి ఇలా 5 minutes ఒక బస్సు వస్తుంది అని అనుకుంటారు కదా, అట్లా టైం డిస్టెన్స్ ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు మీరు శ్రీశైలం తీసుకుంటే ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఉంటుందండి ఇక్కడ ఇమ్లీబాన్ నుంచి. ఒకవేళ అంటే ఒక్కొక్కసారి మనము ఇప్పుడు 14th ఆఫ్టర్నూన్ నుంచి చాలా ఎక్కువ రద్దీ ఊహిస్తున్నాము. అప్పుడు 5 నిమిషాలకు ఒక బస్సు కూడా వెళ్ళొచ్చు. అది ఇట్లా ఫిక్స్డ్ ఫ్లో అనేది ఏమి ఉండదండి. ఆన్ హ్యాండ్ బస్సెస్ పెట్టుకొని ఉంటాము. ట్రాఫిక్ డిమాండ్ని బట్టి ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా ఇటు ఎక్స్ప్రెస్ కావచ్చు లేకపోతే ఆర్డినరీ, ఈ రెండు కంపేర్ చేసుకుంటే జనాల రద్దీ ఎక్కువగా ఎందులో ఉంటుంది? ఎక్కువగా ఎక్స్ప్రెస్ బస్సుని ప్రిఫర్ చేస్తుంటారండి. అంటే లేడీస్కి దాంట్లో కూడా ఫ్రీ కాబట్టి జెంట్స్ కూడా అదే బస్సెస్ ప్రిఫర్ చేస్తుంటారు. సో మేము ఎక్కువగా అంటే మాకు అందుబాటులో ఉన్న ఎక్స్ప్రెస్ బస్సెస్ అన్నీ కూడా ఇలాంటి అడిషనల్ ఆపరేషన్స్కి యూస్ చేసుకుంటూ ఉంటామండి. అంటే ఏవైనా ఎలక్ట్రికల్ బస్సులు ఏమైనా అరేంజ్ చేస్తున్నారా ప్రత్యేక బస్సులు? ఎలక్ట్రిక్ బస్సెస్ ఇలాంటి పుణ్యక్షేత్రాలకి వెయ్యాలి అంటే ఒక ప్రాబ్లం ఏముంటుందంటే అదర్ ఎండ్లో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదండి. సో
సో ఏదన్నా అంటే తక్కువ డిస్టెన్స్ ఒక రౌండ్ ట్రిప్ వెళ్ళి కంఫర్టబుల్గా వచ్చేస్తుంది విత్ సింగిల్ ఛార్జింగ్ అంటే మనం చెయ్యొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హన్మకొండ బస్ స్టాండ్ నుంచి కాళేశ్వరం ఆల్రెడీ నడుస్తున్నాయి, అక్కడ నడిపే అవకాశం ఉంది. కాకపోతే ఇలాంటి రద్దీ టైంలో ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుంటే మటుకు అవి బ్యాటరీస్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రిక్ బస్సెస్ జనరల్గా మేము ఆపరేట్ చేయము, డీజిల్ బస్సెసే ఆపరేట్ చేస్తామండి, అడిషనల్ బస్సెస్ అన్ని. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో చూసారు కదా, ఈ విధంగా ఇన్ని ప్రత్యేక బస్సులు అయితే ఏర్పాటు చేస్తుంది TGSRTC. సో ఖచ్చితంగా మహిళా భద్రత కూడా తీసుకొని వాళ్ళ ఫ్యామిలీస్తో వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలని చెప్పేసి మా హిట్ టీవీ తరఫున ఎక్స్క్లూజివ్గా కోరుకుంటున్నాం. వీడియో అనిల్తో శ్వేతంగా హిట్ టీవీ MGBS. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.